శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి 4వ స్థానంలో బుధుని యొక్క సంచారంతో పాటుగా బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. అలాగే 6వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇక లాభస్థానంలో చంద్ర రాహువులు ఉన్నారు. దీని మీద గురువుగారి దృష్టి ఉంది. ఈ మూడింటిని కూడా తప్పనిసరిగా తెలియచెప్పుకోవాలి. అనుకోని విధంగా మీకు ఆదాయం పెరుగుతుంది. ఒక నీతి, నిజాయితీ, దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా పెరుగుతూ చాలా పర్ఫెక్ట్ ఆదాయం అన్నమాట. ఎక్కడ కూడా పర్వాలేదులే అనే లాంటి మాటలే లేని ఆదాయం ఉంటుంది. అలాగే విజయావకాశాలు, ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు ఇంత పర్సంటేజ్ రావాలి అనుకుంటే అంత బాగా కష్టపడగలుగుతారు. అదొక విజయం అవుతుంది. స్థిరచరాస్తుల వృద్ధి, నేను ఖచ్చితంగా ఈ స్థిరాస్తిని పెంపుదల చేయాలి అంటే దాన్ని ఇంకా ఎక్కువగా అయినా స్థలాలు, భూములు కొనుగోలు చేయాలి, లేదా ఈ
మనకి ఉన్నటువంటి ఈ భూములు స్థిరచరాస్తులు ఏవైనా వాటి ధరలు పెరగాలి అన్నా కూడా మీరు బాగా కృషి చేసి వాటికి ఇంకా ఏదైనా మరమ్మతులు చేయాలా, అదనపు ఆకర్షణలు ఏమన్నా అద్దాలా, ఇలాంటివన్నీ చూసుకుని వాటి విలువలు పెంచుతారు. ఈ ఈ కార్యక్రమాలు చేయడంలో కృతకృత్యులు అవుతారు, విజయం సాధిస్తారు. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి, కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి, గృహంలో మరమ్మతులు చేయించుకోగలుగుతారు, లేదా నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. అలాగే ధనము విషయంలో మటుకు మీకు ఊహించని విధంగా ధనం వచ్చేస్తుంది, స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఒళ్ళు నొప్పులు కానీ, మానసికమైన వేదన కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. పూర్వంలాగా మనకేం పర్వాలేదులే, ఎలా అయినా మాట్లాడుకోవచ్చులే అనేది వద్దు. ఒక విధమైన జాగ్రత్త ఉండాలి. ఏ చిన్న విషయానికి కోపం వచ్చి అలిగినా లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరిలో ఎవరైనా కానీ అది మళ్ళీ అతకడానికి టైం పడుతుంది. కాబట్టి ఉండడమే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపార వర్గాల వారి విషయంలో కానీ, ప్రజా సమూహాల విషయంలో కానీ పూర్తిగా అనుకున్నంత మంచి ఫలితాలు రాబోవడం లేదు. అలాగే స్త్రీల విషయంలో స్త్రీలకి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయదారుల విషయంలో మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. కుటుంబం విషయంలో ఐకమత్యం కొరకు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, పిత్రార్జితం బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఉద్యోగ రీత్యా కొంచెం మీరు ఓర్పు కలిగి ఉండాలి. పెద్ద పై అధికారులు ఎవరైతే ఉంటారో వారితో చాలా జాగ్రత్తగా చెలిస్తూ ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ధనము విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీకు ఆ ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు. మనశ్శాంతిలో మటుకు కొద్దిగా లోపం కనిపిస్తుంది. యోగా చెయ్యండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుడు ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉన్నారు లాభం నుంచి. అంటే ఇది అంత అత్యుద్భుతమైన ఫలితం కాకపోయినా ధనము రాబడి విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా రావాల్సిన ధనం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి దోషానికి శనిగారికి స్తోత్రపారాయణాలు చేసుకోండి, కుజుడికి స్తోత్రపారాయణాలు చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకోండి, ఈశ్వరారాధన చేసుకోండి. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం.